మనము ప్రతిరోజు ఆలయానికి వెళ్ళినప్పుడు శివుడిని ఒక విగ్రహంగా కాకుండా ఒక లింగ రూపంలో దర్శిస్తాము. చాలా మందికి ఒక సందేహం వస్తుంది. శివుడిని ఎందుకు ఇలా పూజిస్తారు? అది కేవలం ఒక రాయి కాదు. దాని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఉంది. ఈరోజు ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణువు మధ్య ఒక గొప్ప వాదన జరిగింది. ఎవరు గొప్పవారు? సృష్టికర్త అయిన బ్రహ్మనా? లేదా సంరక్షకుడు అయిన విష్ణువా? ఆ సమయంలో అకస్మాత్తుగా వారి మధ్య ఒక అపారమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. అది సాధారణ కాంతి కాదు. ఆది అంతం లేని అగ్నిస్తంభం. బ్రహ్మ మరియు విష్ణువు ఆశ్చర్యపోయారు. వారు నిర్ణయించుకున్నారు. ఈ స్తంభం ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో తెలుసుకుందాం. విష్ణువు వారాహ రూపం తీసుకొని ఆ స్తంభం కిందకి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపం తీసుకొని ఆకాశం పైకి ఎగిరాడు. కానీ ఎంతకాలం వెతికినా ఆ స్తంభానికి ఆది అంతం కనిపించలేదు. చివరికి ఆ అపారమైన జ్యోతిస్తంభం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువులు గ్రహించారు. ఈ జగత్తులో ఆది అంతం లేని తత్వం శివుడిదే అని. ఆయనకు ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఆయనే పరబ్రహ్మం. అందుకే శివుడిని మన లింగ రూపంలో పూజిస్తాం. లింగం అంటే ఒక చిహ్నం, ఒక సూచన. అది ఏమి సూచిస్తుంది? ఆది అంతం లేని నిరాకారమైన పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. శివలింగం అంటే రూపం లేని దేవుని రూపం. సృష్టి, స్థితి, లయం అన్నీ కలిసిన ఒకే తత్వం. మనం శివలింగానికి అభిషేకం చేస్తాము. నీరు, పాలు, తేనె ఇవి ఎందుకు పోస్తాము? ఇది కేవలం పూజ కాదు. మనలోని అహంకారం, కోపం, దుఃఖం అన్నీ కరిగిపోవాలని కోరుకునే ప్రార్థన. బిల్వపత్రం సమర్పించడం మన భక్తికి సూచకం. కాబట్టి శివుడిని లింగ రూపంలో పూజించబడడానికి కారణం ఇది. ఆయనకు ఒక నిర్దిష్టమైన రూపం లేదు. ఆయన అనంతం. ఆయన పరబ్రహ్మం. శివలింగం ఆ అనంతత్వానికి ప్రతీక. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివయ్య ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.